అన్న చెప్పు కొంగరాళ్ళే మన కొబ్బరి ఉడిగింది మొత్తం కొంగలు అవి కొంగలు ఎక్కడ ఉన్నాయి తెల్లగున్నాయి అరే పిచ్చోడా కొంగలు అమ్మో అంటే ఆయన ఎక్కడ అవే అదేనా కొంగలు అనుకున్నా ఆవుల మందనా అది కొంగలు అనుకున్నా తెల్లగుంటాయి అమ్మో అమ్మో అలనాడు దినమునాడు కవరొచ్చిన ఆవుల మంద కొట్టుకొని వచ్చిన మన చెండల చేతుల మంద వంట పెట్టలేదు మన చెండలు మందని పెట్టినారా పెట్టుమంటే నేను పైసలు ఇస్తాను కానీ నీ పెట్టిన పెట్టావు ఇంకో మనకి ఎన్ని భూములు ఉన్నాయి కోట్ల భూములు ఉన్నాయి మనకి ఎన్ని జాగాలు ఉన్నాయి కోట్ల జాగాలు కాశీ కళ్ళాలు ఉన్నాయి ఢిల్లీ దాకా భూములు ఉన్నాయి 66 రాజ్యాలు ఉన్నాయి 77 దేశాలు ఉన్నాయి అన్న మన భూములలో అవన్నీ మంద పెట్టరా మాకు పంట మంచి పడతా అంటే నీకంటే కాపాయి బాగా ఇస్తాను ఆ కాపాయి దావత్ ఇస్తాను అనుకుంటా 200 గట్టి పెట్టలే కదా అన్న అచ్చేటి ఆవుల మంద మరి మనకైతే ఆవుల మంద బాగా రేప కొద్దిగా అంతే ఉంది ఆ ఆవుల మంద అందరికి ఒక్కడే వాడుతుంది కానీ పెద్ద ఆడికింతే ఉంది కదా ఒక్కడే ఉన్నాడు వాడు నుండి తింతంతా కదా వాడు శివయ్యరు అయితే ఎందుకు కన్నయ్య వచ్చిందంట చిన్నోడ పెద్దోడ మరి ఆవులు అంతా కొట్టు కట్టుకుందాము వాడిని కరకర కరకర కొందరు పోతాం మరి ఆవులు అంతా కొట్టు కట్టుకొని మన తొట్టలో తోలుకుందాం అందరు వాళ్ళు ఆవుల మంద కొట్టు కట్టుకుంటే రోజు 12 ఎకరాలు దొరికి బియ్య చందర వాళ్ళు అసలు కంకలు ఉన్నాయి అసలు లాగిలు ఉన్నాయి తమ్ముడా ఆవుల మంద మనకు కావాలనుకుంటారు వాళ్ళు మరి బలియాళ్ళు ముచ్చట పెట్టాక భగవంతుడు దేవుడు శివుడు పెడతాడు బాపురం పంచాలి కట్టండి కోరుకుంట దక్కిదార పర్యాల సంగతి చూడకపోతే సంగతి చూడకపోతే గంగరాని పర్యాలని అన్ని బియ్యకపోతే మొక్కరాని పర్యాలని మొక్కి బియ్యపోతే నా పేరు కట్టుకునేస్తున్న గౌరాల వల్లయ్యని కాదు పరిహార మీ సంగతి ఉత్తరాన్ని చెప్పింది నటువంటి కచ్చబాల తెచ్చిండు సవలక్ష గాబురమందని మొత్తానికి మఠాన మాయము చేసిండు ఇప్పుడు ఏమి చేసావు కట్టాలని చెప్పి భగవంతుడు రాదు వల్లయ్యా మరి గంది వారు రుచ్చము చూసిండు భగవంతుడైనా కొరడంత కచ్చబాల కైమంచి ఇచ్చిండు కచ్చబాల తెచ్చి కైమంచుడు గందివారు రుచ్చంకు డల్ల కళ్ళ గడవంటి ఆయన రుచ్చం మీద ఉన్న ఆకులన్నీ పడబడ రాళ్ళయి పడబడ రాలి రాలినటువంటి ఒట్టింది ముందు గొర్రెల మంద 300 లక్షలు తల్లి గొర్రెల మంద ధనాల సామతి ఆకుల ఉసుకము ఎంపకం ఉన్నది కానీ సామిగాసే మందకు ఎంపకం లేదు కట్టుకొని 5 ముత్తాలు నెమ్మరాజు కొడుకు పులివారు నెమ్మరాజు పుట్టడిలో పేరు నేర్చుకొని నచ్చడాన్ని గొర్రె వంద
ఆ గొర్రె అందరూ చూసుకుంటూ పిల్లలు చూసుకుంటూ నవ్వుతున్నారు. పిల్లటోళ్ళు పాలు వింటున్నారు, తాగబెట్టేటోళ్ళు తాగబెడుతున్నారు, అమ్మకట్టేటోళ్ళు నమ్మకత్త ఉన్నారైనా సంతోషపడుతుండు, కేరించబడుతుండు, ఉల్లాసపడుతూ ఉన్నాడు. చతురాల పన్నైన కానీ భగవంతుడు రారాజు వల్ల కొంత దేశం రాని వస్తూ ఉన్నాడు. కొట్టుకొని రాగా సవలచ్చే గొర్రె మంద గుండెప్పుకొని వస్తుంది. గొర్రె మంద కొంత భూమి మీద వస్తుంది. అమ్మా అంత గొర్రె మంద కొంత పురుగులు రీతిగా భూమి మీద వాడినట్టుగా సవలచ్చే గొర్రె మంద మరి గుండెప్పుకొని గొర్రె మంద రాగా రాగా బాగా పడుతుంది రాయ్ మెత్తడికి గుంజి పోతా నాలుగే అయితే ఏంటంటే ఆ భగవంతుడు సవలచ్చే గొర్రెమంద గొర్రెలు అంటే నాటి గొర్రెలు ఖరీదుగా ఉంటాయి. ఇప్పుడంతా హైబ్రిడ్ వచ్చింది, తెల్లగా ఉన్నాయి. ఆ పాతకాలం గొర్రెమందంతా కర్రెగా ఆ భూంగప్పు కూడా వస్తున్నాయి. గొర్రెమంద బొంత పురుగులు వాడినట్టు ఆ భూమి కప్పుకొని రాగా ఈనేటి ఈంటున్నాయి, కట్టేటి ఎడుతున్నాయి. ఒక్కడే రారాజు మల్లయ్య గొర్రె మందలకు కావాలన్నాడు. భగవంతుడు రాగా ఈ గొర్రెల దెక్కల అలిపిడి భగవంతుడు మలిపే అలిపిడి. ఈ గొర్రెల అలిపిడి కంచివేలి పక్కన మురుగ కూడా కింద 7 పలియోళ్ళు ఆటలాడంగా ఆడేటి ఆటలు చిత్తుపూతలు అవుతాను. అరే తమ్ముడా అవురా మళ్ళీ ఏమైందిరా మన ఊరుకు? తప్పుడు తాగత్తాని ఇంత తప్పుడు ఎన్నడూ రాలే. మరి ఏంటిది కావచ్చు? మన ఏంటిది కావచ్చు అని చెప్పి ఆ మురుగ కూడా కింద ఉన్న 7 మరి వద్దు. ఒరే తమ్ముడా మరి ఎవరి రాకనేమో ఆవుల మంది అన్నావు, అంతకుముందు ఏమో గుర్రం అన్నావు, బంగారం అన్నావు. మరి ఇప్పుడేమున్నదో తమ్మి ఆ మురుగ కూడా వెక్కి చూసి రాపో అని చెప్పి ఇక్కడ మన ఆయన బడిలో పిల్లగాడు ఏం చేసిందయ్యా అన్నకెళ్ళి బడిలో
నన్ను పోతప్పుడు మొత్తం ఇచ్చోడా కొత్త పురుగులు బేబే అంటే ఎడన్నా ఏమో కొత్త పురుగులు కాదుగా భూమి కప్పుకొని వస్తుంది గొర్రె మంద అయినా అంతటి పెద్ద గొర్రెల మంద నేను ఇవ్వలే 12 ఎకరాల పెట్టు వారు చూసుకోవాల్సింది గొర్రె మంద ఒక్కడే పిల్లగాడు కావాలన్నా అయినా వాడి ధైర్యం మెచ్చుకోవాలరా అరే మరి అంతటి గొర్రె మంద కొట్టుకొని వస్తుండు అరే మనకు భూమి జాగాలు ఉన్నాయి ఆ గొర్రెల మందని ఆ పిల్లగాడిని దొరకబట్టి కరకర 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 గొంతులకు వచ్చి గొర్రెల మందని కొట్టుకొచ్చుకోవడం మన దొడ్లను వదలము లేకపోతే మన సేనులన్నా వండ పెడదాం నాకు కాదా వాడతావు జాలి ఆడతావు కావాలంటావా అది కూడా బరాబరేమో పైసలే మన పిల్లకి పైసలే పైసలే బయట పైసలే గొర్రె వేసుకుంటే 8 లాభం ఉందిరా మస్తు లాభం ఉంది అరే గొర్రె మధ్య గొర్రెలు ఉన్నాయి గొర్రె కత్తాయి గొర్రె కొద్ది కత్తాయి గొర్రె పిల్ల కత్తాయి గొర్రె పాల కత్తాయి దున్ను కత్తాయి గొర్రె కత్తాయి కొట్టి గొర్రె కత్తాయి అని అరే ఈ మంద మనకు కావాలి కొనుగోలు దెబ్బలు కొట్టి మన నిలబడదాము లేకపోతే దాన్ని బాణం తీద్దాము గొర్రెల మనం పట్టుకోవాలి ఈ గొర్రెల మంద మనం పట్టుకోమని చెప్పి ఇక్కడ బలి వాళ్ళు ముచ్చట పెడుతున్నాం బలి వాళ్ళు ముచ్చట పెట్టంగా అతనడి గొర్రెల మందల వస్తుంది వరాజు మళ్ళీ దెబ్బలు కొట్టి కరకర కరకర గొంతులు పోసి నాకు గొర్రెల మంద కొట్టుకుపోతారా కొట్టుకుపోతారా అని చెప్పి భగవంతుడే బాపురై పంచాలు వరి బలిలా గాజులు గాజులు అయితే గాజులు అమ్ముకుంటున్నాం ఆయన తమ్ముడు అన్న
అన్నయ్య ఆ గాజులతో పోలడు మరి గోధి గాజులు ఉన్నాయా ఆ గాజులన్నీ మాట కట్టుకుంటే నీకో పోయిన ఉంది నాకో పోయిన ఉంది వానికో పోయిన ఉంది నీకో పోయిన ఉంది భగవంతున్నాయి వల్ల రెండు అయితే అవునా ఆ గాజులని కుందుకొని వాడిని కొనుక్కొని దెబ్బలు కొట్టి వాడిని ఊరోదరికి వెళ్ళగొడితే ఆ గాజులు కూడా మన పెళ్ళాలకి ఇస్తే అబ్బా మొగోలు మంచిలో చెప్పి మనకు గాజులు దొరుకుతారు అని చెప్పారు పని చేస్తాను కిసిగిట్ లేదు కదా ముసలకి ప్రేమ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం భార్యలకు గాజులు తీసుకెళ్ళాం అనుకో మా భర్త నా గాజులు తీసుకొచ్చిండు ఊరుంటా గాజులు తీసుకొచ్చి అయితే మన భార్య అయినా పోయేటప్పుడు ఒక డజన్ వేసుకుంటారు రకం పోయేటప్పుడు ఒక డజన మన పోయినప్పుడు ఒక డజన డజన్ ఇడవట్టి మాటలు అరగడల్లగల్లా చక్కని రాజు మల్లయ్య సోదరి మల్లయ్య నా దగ్గరికి వచ్చి నన్ను కొనుక్కొని తెప్పలు కొట్టి నన్ను ఊరల్లో కొట్టి నా దగ్గర ఉన్న గాజులు పోయింది పెద్ద అలగేసుకుంటారా మీరు గాజులు అవతారం మీద ఒక అవతారం వచ్చిన వంద కొట్టుకుని ఒక అవతారం వచ్చిన గుర్రం వంద కొట్టుకుని ఒక అవతారం వచ్చిన గుర్రం మీద ఒక అవతారం వచ్చిన గాజులు పట్టుకుని వట్టిగానే పోవన్నా మరి నేను వేసుకునే పిల్ల వీళ్ళల్లో ఉన్నదా ఆడివాడికుంటే 66 బలసెక్కురాలు నాన్న వేసుకునే మరి నేను వేసుకునే పిల్ల ఎంత గమ్మతున్నదో నేను వేసుకునే పిల్లకి మరి ఉరుకుందా పలుకుందా మరి చక్కెరకులో వేస్తే నవ్వుతుందా నవ్వదా కొంతమంది ఇంతమందిలో వట్టిగా నిలబడుతుంటారు నా భార్య అట్లా ఉండద్దు కొద్దిగా నేను చేతి పుట్టగానే ఉరుకు పలుకుండా నా భార్య ఎట్లుండాలి మరి ఉరుకు పలుకు నా భార్యకు ఉన్నదా లేదా మరి నా భార్యకు అడ్డయ్యలు ఉన్నాయా లేవా అడ్డయ్యలు అంటే కుడితే నవ్వలకన్నా కొంతమంది కుడితే అయితే అడ్డయ్యలు అంటే ఎక్కివిగో ఆ మొగోళ్ళకు ఉంటాయి గాజులు ఎక్కితే ఎక్కయమ్మ పుట్ట పుట్ట వలిగిపోతాయి అడ్డయ్యలు ఉన్న వాళ్ళకు మరి అడ్డయ్యలు నా భార్య కిట్ట ఉండవచ్చునా గాజులు కొండ పోయి నా భార్య చేతు పట్టి ఒక్కసారి ఉరుకు పలికి చూస్తా ఒక్కసారి గాజులేసి చూస్తానా అని అప్పుడు మేడలమ్మ దేవిని 3 నక్షత్రాన పుట్టిన చెంది కడగొట్టు కట్టిరు ఆ గుంటమ్మ మాలు కట్టిరు కొన్నిడమ్మ మాలు కట్టి కొన్నిడమ్మ మాలు మీద పాలు పోసి తేనెల్లాగి పెరిగింది తెలవీర సుందరమ్మ పాలు దాగి పెరిగింది బాల సుందరమ్మ మేడలమ్మ తొడ మీద రొట్టెలు తోప తోడి నేతులు దాక్కుంటూ పెరుగుతుంది మేడలమ్మ మేడలమ్మ కింద 7 నెంబర్ అంగితాశోళ్ళు ఉన్నారు గాజులు పట్టుకొని పోతారా అని గాజులు పట్టుకొని పోతారా అని మేడకాడికి భగవంతు రవరాజమలే గాజులు ముడార వేసుకొని మేడకాడికి రాగానే గాజులు 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 అని చెప్పి దేవుడు అంటుండే చక్కని పాట పాడుకుంటా అద్దాల గాజులు కొన్ని రాత్రి పగలు వేసేది గాజులు కొన్ని ఉన్నాయి గాజులు
కదా అమ్మవారి మేడ అమ్మ కూర్చొని ఈ మేడ అమ్మ ఏమనుకుంటాండి రాజు బిడ్డలారా ఎన్ని రోజులు గాజుల ముట్టు తినవడక ఆడళ్లకు సామాన్ అంటే బాగా ఇష్టం ఏం సామాను నగలు గాని నగ నట్ర గాని వడ్డానం గాని గాజులు గాని లిప్స్టిక్ గాని మేకప్ గాని మేకప్ అంటే బాగా ప్రధానం అనుకో అయితే మేకప్ గాని ఇటువంటి సామాన్ వచ్చినప్పుడు ఆడలకు బాగా భమ మరి గాజులలో ముచ్చట బాగా పడుతుంది ఎన్ని రోజులైనా గాజులు వేసుకోక బిడ్డ నేను గోట్లు వేసుకోవాలి 12 నెలలు గాజులు వేసుకుంటే గాజులే మోతకోలేదు గోట్లు వేసుకుంటే ఒకటి ఇటు వారేసుకుంటాయి ఏ అంత అందం ఉంటుంది ఇప్పుడు అందం మీద లేవు లేడీస్లో పోయి ఇంతమంది గాజులు వేసుకొని రారు లాడ్జీలకు కాదే లేడీస్లకు లేడీస్ అమ్మా నాకు లాడ్జీ తెలిసినవాడి ఎందుకోసం పిలిచినట్టున్నావా అమ్మమ్మ మన మేడ కిందికెళ్ళిరా నేను